కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అల్లు అర్జున్ ఫిల్మ్స్ లో టాప్ రీవాచ్ వాల్యూ ఉన్న సినిమా. టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర టైర్ 1 రేంజ్ లో నెంబర్లు పెట్టిన ఫిలిం. అల్లు అర్జున్ ఒక విషయంలో పైకెక్కిచ్చిన సినిమా అదే సన్ ఆఫ్ సత్యమూర్తి ఫిలిం. నా ఫేవరెట్ నిత్యమేన్ అండ్ సమంత డిఎస్పీ అందరూ కూడా వర్క్ చేసిన సినిమా. త్రివిక్రమ్ రాసే రెగ్యులర్ డైలాగ్స్ నాకు అంతగా ఎక్కవు, బట్ ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ మీనింగ్ఫుల్ గా ఉంటాయి, అర్థమవుతాయి అండ్ బాగుంటాయి కూడా. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఈ టీషర్ట్స్ అయితే ఎక్కువగా యూజ్ చేసేవారు, బట్ అల్లు అర్జున్ కి సెట్ అయినట్టు ఎవరికి సెట్ అయ్యేది కాదు. సినిమా రిలీజ్ రోజు యాజ్ యూజువల్ గా అల్లు అర్జున్ అన్ని సినిమాల్లోనే టాక్ కాస్త యావరేజ్ గానే వచ్చింది. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాతో టైర్ 1 లోకి అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చిన టైం. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అత్తరింటికి దారిది ఇండస్ట్రీ 8 తో టైర్ 1 లో టాప్ లీగ్ లోకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ఫిలిం, సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. డే 1 మెగా అభిమానుల హడావుడి నెక్స్ట్ లెవెల్. మూవీ నుంచి అప్పటికే వచ్చిన చల్ చలో సాంగ్, సూపర్ మచ్చి, శీతాకాలం సూర్యుల సాంగ్, కమ్ టు ద పార్టీ ఇలా ప్రతి ఒక్క సాంగ్ కూడా పేలాయి. అండ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డే 1 నెంబర్స్ ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళాయి. అప్పటికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ తర్వాత 4th ప్లేస్ కి టార్గెట్ చేసింది అల్లు అర్జున్. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆ రేంజ్ కి వెళ్ళాడు కూడా, ఎందుకంటే సేమ్ ఇయర్ లో ప్రభాస్ బాహుబలితో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళిపోవడం, రామ్ చరణ్ వరుస ఫ్లాప్స్ తో కాస్త డైలమాలో ఉండడంతో అల్లు అర్జున్ అయితే వాళ్ళందరినీ దాటుకుని 4th ప్లేస్ కి అయితే వెళ్ళగలిగాడు. ఈ సినిమా డే 1 అయితే అత్తరింటికి దారిది, ఆగడు, టెంపర్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 ఓపెనర్. అండ్ ఈ సినిమా వరకు ఉన్న మరొక రే రికార్డ్ ఏంటి అంటే అప్పటి వరకు 50 కోట్ల షేర్ సినిమాలు రెండున్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వాళ్ళిద్దరికీ కూడా లేవు. అల్లు అర్జున్ కి రేసుగుర్రం సినిమా తర్వాత ఇది సెకండ్ 50 crore షేర్ ఫిలిం. మరి అలాంటి సినిమా, నా ఫేవరెట్ సినిమా ఇదే రోజు రిలీజ్ అయింది. సో లేట్ చేయకుండా ఈ మూవీ డే 1 ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 45th ఎపిసోడ్. ఇప్పటికే 44 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజంలో 3.15 కోట్ల షేర్తో ఓపెన్ అవుతూ 3 కోట్ల షేర్ని డే 1 నైజంలో పెట్టిన థర్డ్ హీరోగా నిలిచాడు అల్లు అర్జున్. ఇక సీడెల్లో 1.7 కోట్లు, ఉత్తరాంధ్ర 83 లక్షలతో చాలా మంచిగా ఓపెన్ అవగా, ఈస్ట్లో 81 లక్షలు, వెస్ట్లో 68 లక్షలు, గుంటూరు 1.1 కోటి, కృష్ణాలో 59 లక్షలు, అండ్ నెల్లూరులో 39 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9.27 కోట్లకి చేరుకోగా, అప్పటికే అత్తరింటికి దారేది 10 కోట్ల పైన షేర్తో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో 9.7 కోట్ల షేర్తో ఆగడు సినిమా, 9.6 కోట్ల షేర్తో టెంపర్ మూవీ థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి. సో అప్పటికే ఆల్ టైమ్ టాప్ 4 ఓపెనర్ ఈ సినిమా. అండ్ యాజ్ యూజువల్ గా అల్లు అర్జున్ కి ఏ టెరిటరీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పడలేదు. అల్లు అర్జున్ కి ఫస్ట్ టెరిటరీ రికార్డు వచ్చేసి పుష్ప 1 నైజాం రికార్డ్. ఇక 4 days వీకెండ్ కే తెలుగు స్టేట్స్ లో 20 కోట్ల షేర్, వరల్డ్ గా 28 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ సినిమాలు, త్రివిక్రమ్ సినిమాలు ఎలా ఆడతాయో ప్రూవ్ చేసింది. ఇక ఫస్ట్ వీక్ నైజంలో 10 కోట్ల షేర్ ని, సీడెల్లో 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, ఉత్తరాంధ్ర 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా పర్ఫార్మ్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ వీక్ షేర్ 27 కోట్లకి చేరుకోగా, వరల్డ్ గా 38 కోట్ల షేర్, 58 కోట్ల గ్రాస్ అందుకుంది. అయితే ఇది ఆల్ టైమ్ రికార్డా అంటే ఆల్ టైమ్ రికార్డ్ కి దగ్గరలో కూడా లేదు. ఇక 2 వారాలకే చూసుకుంటే 44 కోట్ల షేర్, 72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 వారాలకి 46 కోట్ల షేర్, 77 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమాలు, త్రివిక్రమ్ సినిమాలు లాంగ్ రన్ లో బాగా ఆడేవి, ఆడతాయి, ఆడుతున్నాయి కూడా. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో సినిమాకి 14.1 కోటి వరకు బిజినెస్ జరిగితే దాదాపు 14 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ దిల్ రాజు గారికి 10 లక్షల వరకు మైనర్ లాసెస్ మిగిల్చింది. ఇక సీడెల్లో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 6.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 50 లక్షలకు పైగా లాసెస్ మిగిల్చగా, ఉత్తరాంధ్రలో 5.2 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ కోటి వరకు లాసెస్ అయితే మిగిల్చింది. యాక్చువల్లీ ఉత్తరాంధ్ర అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ జోన్. అక్కడే బెటర్ టాక్ తో 1 కోటి రూపాయల లాస్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈస్ట్ లో 3 కోట్ల బిజినెస్ కి గాను 2.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 10 లక్షల వరకు లాస్ మిగిల్చగా, వెస్ట్ లో 2.6 కోట్ల బిజినెస్ కి గాను 2.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 20 లక్షల వరకు లాస్ మిగిల్చింది. ఇక గుంటూరులో 3.7 కోట్ల బిజినెస్ కి గాను 3.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 50 లక్షలకి పైగా లాస్. కృష్ణాలో 2.7 కోట్ల బిజినెస్ కి గాను 2.5 కోట్ల షేర్తో 20 లక్షల లాస్. అండ్ నెల్లూరులో 1.85 కోట్ల బిజినెస్ కి గాను 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 40 లక్షలకు పైగా లాస్ మిగిల్చిన ఈ సినిమా ఏ ఒక్క టెరిటరీలో కూడా బ్రేక్ విన్ అయితే కాలేదు. అలా తెలుగు స్టేట్స్ లో జరిగిన 40.4 కోట్ల బిజినెస్ కి గాను 37.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 2.4 కోట్ల పైన లాసెస్ తో ఎబే యావరేజ్ గానే ఎండ్ అయింది ఈ సినిమా.
ఇక కర్ణాటకలో 6.5 కోట్ల బిజినెస్ కి గాను 5.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 70 లక్షల వరకు లాసెస్ కర్ణాటకలో మిగల్చగా తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా 1,10 లక్షల బిజినెస్ కి గాను 1,30 లక్షలు కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ఇక ఓవర్సీస్ లో 6 కోట్ల బిజినెస్ కి గాను 5.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైనర్ లాసెస్ తోనే ఎండ్ అవగా సన్ ఆఫ్ సత్యమూర్తి ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 50.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 87.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లు కావడంతో ఓవరాల్ గా 3.2 కోట్ల లాసెస్ తో యావరేజ్ గానే ఎండ్ అయింది ఈ ఫిలిం. ఇక తర్వాత ఎలానో కేరళలో రిలీజ్ అయినప్పుడు 1.1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేయగా అన్ని లాంగ్వేజెస్ కలుపుకుంటే వరల్డ్ గా 51.9 కోట్ల వరకు షేర్ 90.5 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఎలా చూసినా కూడా సినిమా అయితే ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. సో అలా యావరేజ్ వెటిక్ తోనే ఎండ్ అయింది ఈ సినిమా. బట్ 50 కోట్ల షేర్ ని ఎందుకుంటూ అల్లు అర్జున్ కి ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టింది. నేను ఈ సినిమా చూసింది గీతా అప్సర థియేటర్లో అని గుర్తు. ఓవరాల్ గా 57 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టైం పర్వాలేదు అనిపించింది. బట్ టీవీలో రిపీట్స్ లో చూసినప్పుడు సినిమా వాల్యూ ఏంటో అర్థమైంది. అండ్ ఇప్పుడు కూడా ఎన్నిసార్లు వేసినా చూడగలిగే సినిమాల్లో ఇది కూడా ఒకటి. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.